హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇది కొత్త రెసిపీ అండ్ వెరైటీ రెసిపీ అని అస్సలు అనుకోకండి. అందరికీ తెలిసిన రెసిపీనే అండ్ పాత రెసిపీనే కూడా. ఏం చేస్తున్నానంటే చిక్కుడుకాయ టమాటో కర్రీ. అండ్ ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అండ్ పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని, ఇప్పుడైతే కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఉల్లిపాయ అయితే వాడుతున్నానండి. అండ్ ఉల్లిపాయ కూడా వేసుకొని చక్కగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మీ ఇష్టం, మీరు ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసుకున్నాను. అండ్ కరివేపాకు, కూరలో కరివేపాకు ఏరిపారేసినట్టు ఏరిపారేయకూడదు అనే డైలాగ్ అంటారు కదా. అసలు కరివేపాకు గురించి నిజంగా ఎవరికి తెలియదు అనుకుంటా అండి. అందుకే ఈజీగా పారేస్తుంటారు. కరివేపాకులో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో మనందరికీ తెలిసిందే కదా. కళ్ళు బాగా కనిపిస్తాయి, హెయిర్ బాగా పెరుగుతుంది. సో మీరు కూడా ఎవరు పక్కకు పెట్టకండి, తినేసేయండి. ఇప్పుడైతే చూడండి ఉల్లిగడ్డ కూడా ఎంత చక్కగా మగ్గిపోయిందో. అండ్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే యాడ్ చేసేసుకోండి. మీ ఇష్టం. ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది రోటీ చపాతీకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. టమాటా వేయకుండానే మనం చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. బట్ నేనైతే ఇక్కడ అన్నంలో కూడా తినొచ్చు అన్నట్టు టమాటా వేసి చేస్తున్నాను. ఇది నేను పెళ్ళి కాకముందు అమ్మ డైలీ చేస్తూ ఉండేది, అంటే అప్పుడప్పుడు చేస్తూ ఉండేది. పెళ్ళైన తర్వాత నేను ఇంతవరకు చేయలేదు అనుకుంటున్నాను. టమాటా చాలా తక్కువ ఇట్లా గోకరకాయలో, బీరకాయలో, సొరకాయలో, చిక్కుడుకాయలో వేయడం. ఎందుకంటే ఒక్కోసారి మా వారు తింటారు, తినరు. వాళ్ళే తినంది మనం వేసి వేస్ట్ అనిపిస్తుంది. బట్ ఏం కాదు, ఈసారి వేద్దాం. ఆయనకు కూడా తినపెడుతుంటేనే అలవాటు అవుతుంటుంది కదా అనేసి ఈసారి అయితే వేసాను. చూడండి టమాటో కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ స్టీల్ కడాయి కాబట్టి మనం ఊరికే కలిపెడుతూ ఉండాలండి, లేదంటే అదిగో అడుగు అంటుకొని మాడిపోతుంది. ఇప్పుడైతే నేను పక్కన ఉడకపెట్టి పెట్టేసుకున్న చిక్కుడుకాయ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చిక్కుడుకాయ పీచు పదార్థం కాబట్టి చాలా మంచిది అండి. కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే మోషన్ ఫ్రీ అవ్వదు కదా. సో ఇలాంటి పీచు పదార్థాలు మనం ఇవి గోకరకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, ఇలాంటివి పీచు పదార్థాలు, బీరకాయ కానీ ఇలాంటివి తింటుంటే మనకు మోషన్ ఫ్రీ అవుతుంది అండ్ డైజెషన్ కూడా బాగా అవుతుందండి. ఇలా ఎందుకు ఉడకబెడతారంటే వాతం అవ్వకుండా ఉంటుందని. అలానే తింటే ఉడకదు అండ్ ప్లస్ వాతం అవుతుంది. సో ఇలా ఉడకపెట్టుకొని తింటే వాతం అనేది పోతుంది అని ఉడకపెట్టుకొని ఆర్చుకొని అప్పుడు మనం కూర చేసేసుకుంటాం. చూడండి టమాటాలో వాటర్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇంకా కొంచెం కచ్చగా ఉన్నాయి, కాయలు పండితే ఇంకా చాలా వాటర్ వచ్చేవి. అసలు చూస్తుంటేనే టెంప్టింగ్ అవుతుంది. అసలు ఒక్కసారి ట్రై చేయండి, అన్నంలో కూడా బాగుంటుంది. ఇప్పుడైతే కారం యాడ్ చేసుకొని నా రుచికి సరిపడా, అంటే మీ టేస్ట్ ఎలా ఉంటుందో మీ టేస్ట్ తగ్గట్టు నేనైతే 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటాను. సరి వేసుకుంటాను, ఎందుకంటే అత్తమ్మ ఊర్లో పట్టిస్తుంది, కాకపోతే ఉప్పు యాడ్ చేయకుండా పట్టిస్తుంది, అందుకే సరి వేసుకుంటాను. చక్కగా వీటిని అయితే ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇందులో కొంతమంది అయితే మన ఇండియన్ కల్చర్ విధంగా ధనియాల పిండి వేసుకుంటారు, జీలకర్ర పొడి వేసుకుంటారు. మా అత్తమ్మ వాళ్ళైతే ఓన్లీ చిక్కుడుకాయ ఫ్రై చేస్తే మా మామయ్యకి ఏమంటారు నువ్వు పొడి లేకుండా అయితే తినడు. బట్ నాకైతే అలాంటివి నచ్చవండి. వేస్తే కొంచెం ధనియం పిండి వేస్తాను, కాకపోతే నేనైతే డైలీ అయితే వేయను. అదేమైనా ఓన్లీ ఎగ్ కర్రీ చేసుకుంటేనే వేస్తాను, లేదంటే ఎందులో యూస్ చేయను. ఓన్లీ వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, ఇవి తప్ప నేను ఏవి యూజ్ చేయను. ఎందుకో నాకు నచ్చదు అంతే. అంటే మా పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు కొంచెం స్మెల్ పడకపోయేది, అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి పడుతూనే లేవు. జస్ట్ ఇలా నార్మల్గా కుక్ చేసుకుంటాను. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నీ వేసుకుంటే ఉన్న ఫ్లేవర్ కూడా పోతుంది. సో ఇది అండి నా చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే. చక్కగా మగ్గించుకోండి. ఒక్క 5 to 10 minutes ఉడికిపోతే సరిపోతుంది. అంతే, దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.